Good morning everyone. So welcome back to our class. So today in our class we are going to mainly focus on one of the important environmental educational concept, that is about the natural resources. Okay. So we are going to concentrate on the topic called natural resources. Okay. So what is the meaning of natural resources and how many types of natural resources are there, and what are the best examples of these natural resources and how we have to use them and how to protect our environment. So like these important concepts are going to be covered in this session. Okay, so it is one of the important fundamental concept of environmental education, and especially this concept belongs to both physical science and as well as biological science. Okay, so environment education lo oka bhagam andi. Okay, so the most important topic is natural resources. Okay, so let me start the class. Okay, so without wasting time I'm entering into the session. First of all, we have to know what is the meaning of natural resources. అసలు న్యాచురల్ రిసోర్సెస్ అంటే ఏంటి? సో వీటిని మనం జనరల్గా తెలుగులో ప్రకృతి సహజ వనరులు అంటామండి. ప్రకృతి సహజ వనరులు అంటే అవి ఎలా అయితే పుడతాయో వాటిని పుట్టిన దగ్గర నుంచి మనం జనరల్గా వితౌట్ ఎనీ ఆర్టిఫిషియల్, అంటే మనం ఏమీ కూడా మాన్యువల్గా తయారు చేయకుండా వాటిని అటు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లేదా పే చేసో మనం సహజంగా అంటే న్యాచురల్ నుంచి కన్వర్ట్ చేసుకుని మనం యూస్ చేసుకుంటున్నాం. కాబట్టి దే ఆర్ కాల్డ్ యాజ్ ద న్యాచురల్ రిసోర్సెస్. ఓకే, సో in simple you can say that natural resources are nothing but the resources that can be obtained from the nature. అంటే ప్రకృతి నుంచి మనం పొందే వనరులు అంటే ఇక్కడ రిసోర్సెస్. ఓకే, వీఆర్ కాలింగ్ దెమ్ యాజ్ వనరులు అంటే ఇక్కడ రిసోర్సెస్ దట్ కెన్ బి obtained ఫ్రమ్ నేచర్. ప్రకృతి నుంచి మనం పొందుతున్నాం. ఎయిదర్ అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అవ్వచ్చు, లేదా మనం ఏమైనా పే చేయొచ్చు. అంటే మనం ఖచ్చితంగా పే చేసైనా పొందుతున్నాము, లేదా కొన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ నుంచైనా పొందుతున్నాం. సో అలాగా ప్రకృతి నుంచి వచ్చినటువంటి వనరుల్ని మనం పొందుతున్నాం కాబట్టి దోస్ ఆర్ కాల్డ్ యాజ్ ద న్యాచురల్ రిసోర్సెస్. ఓకే, సో దిస్ ద మీనింగ్ ఆఫ్ ద natural resources. Means the resources that can be obtained from nature either at free of cost or either by paying. ఓకే, సో పేమెంట్ ద్వారా అవ్వచ్చు, ఎయిదర్ ఎట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ద్వారానే అవ్వచ్చు. సో ఖచ్చితంగా మనం నేచర్ నుంచి పొందుతున్నాం కాబట్టి వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ న్యాచురల్ రిసోర్సెస్. ఓకే, ద నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ హౌ ద న్యాచురల్ రిసోర్సెస్ ఆర్ క్లాసిఫైడ్. అయితే మరి ఇటువంటివి న్యాచురల్ రిసోర్సెస్ ఎలా క్లాసిఫై చేశారు? ఓకే, మనం నేచర్ నుంచి మనం పొందుతున్నాం చెప్తున్నాం. ఓకే, ద రిసోర్సెస్ దట్ ఆర్ ఒబ్టైన్డ్ ఫ్రమ్ ద నేచర్ ఎట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆర్ బై పేయింగ్. సో ఖచ్చితంగా మనం పొందుతున్నాం కాబట్టి వీఆర్ కాలింగ్ దెమ్ యాజ్ న్యాచురల్ రిసోర్సెస్. నౌ ద క్లాసిఫికేషన్, అసలు వాటిని ఎలా క్లాసిఫై చేశారు? వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ క్లాసిఫికేషన్స్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్? అంటే మనకి జనరల్గా న్యాచురల్ రిసోర్సెస్ అనేవి 2 టైప్స్ కింద క్లాసిఫై చేశారండి. సో యూ కెన్ సే దట్ న్యాచురల్ రిసోర్సెస్ ఆర్ broadly classified into 2 categories. The first category ని మనం రెన్యూవేబుల్ సోర్సెస్ అంటాం. రెన్యూవేబుల్, ఓకే, ఇది 8th క్లాస్ ఫిజిక్స్లో కూడా వస్తుందండి. రెన్యూవేబుల్ సోర్సెస్ అనొచ్చు, లేదా రెన్యూవేబుల్ ఎనర్జీ సోర్సెస్ అని కూడా అనొచ్చండి. ఓకే, ద ఫస్ట్ కేటగిరీ ఈజ్ రెన్యూవేబుల్, RENEWABLE, రెన్యూవేబుల్ సోర్సెస్. అండ్ సెకండ్ దానికి ఆపోజిట్ నాన్ రెన్యూవేబుల్ సోర్సెస్. ఓకే, సో జనరలీ దీస్ 2 ఆర్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ బ్రాంచ్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్. అంటే న్యాచురల్ రిసోర్సెస్ క్లాసిఫికేషన్ అండి, రెన్యూవేబుల్ సోర్సెస్ అండ్ నాన్ రెన్యూవేబుల్ సోర్సెస్. మళ్ళీ ఇప్పుడు డెఫినేషన్స్ చూడాలి, తర్వాత ఎగ్జాంపుల్స్ కూడా చూడాలి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రెన్యూవేబుల్ సోర్స్ అండ్ వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ రెన్యూవేబుల్ సోర్స్, అండ్ నెక్స్ట్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ నాన్ రెన్యూవేబుల్ సోర్స్ అండ్ వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ నాన్ రెన్యూవేబుల్ సోర్సెస్. సో ఇప్పుడు వాటిని చూసుకుంటే మనకి క్లాసిఫికేషన్ అవుతుంది. సో లెట్ మీ టెల్ యూ అబౌట్ ద రెన్యూవేబుల్ సోర్సెస్. అసలు రెన్యూవేబుల్ సోర్సెస్ అంటే ఏంటి? పేర్లోనే ఉంది రెన్యూవేబుల్ అంటే జనరల్గా అకార్డింగ్ టు ద ఇంగ్లీష్ టర్మినాలజీ రెన్యూవేబుల్ అంటే ఈవెన్ ఆఫ్టర్ వి యూజ్, అంటే మనం ఒకసారి వాడుకున్న తర్వాత మళ్ళీ మనం తిరిగి పొందే ప్రాపర్టీ కనుక ఉంటే ఎయిదర్ ఎట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, అవునా కదా? సో మనం ఒక్కసారి వాడుకున్న తర్వాత మనం ఏ పేమెంట్ చేయకుండా ఈజీగా సింపుల్గా మళ్ళీ వాటిని మనం తిరిగి సృష్టించుకుని వాడుకోగలిగితే వాటిని మనం రెన్యూవేబుల్ ఎనర్జీ సోర్సెస్ అంటాం. అంటే లో కాస్ట్ అవ్వచ్చు, అట్ ఫ్రీ కాస్ట్ అవ్వచ్చు, బట్ నాట్ వెరీ హై కాస్ట్ కాకుండా అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అవ్వచ్చు, లేదా లో లెవెల్ కాస్ట్లో అయినా. అంటే ఈవెన్ ఆఫ్టర్ వి యూజ్ అగైన్ దీస్ రిసోర్సెస్ కెన్ బి రీప్లెనిష్డ్ బ్యాక్. రీప్లెనిష్డ్ అన్న వర్డ్ పడాలండి. రెన్యూవేబుల్ ఈజ్ నథింగ్ బట్ రీప్లెనిష్డ్. ఓకే, రీప్లెనిష్డ్ అంటే REPLENISHED, రీప్లెనిష్డ్. ఓకే, రీప్లెనిష్డ్ అంటే మళ్ళీ తిరిగి పొందడం అని. ఓకే, అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అవ్వచ్చు, లేదా అట్ లో లెవెల్ కాస్ట్ అని అవ్వచ్చండి. సో వాటిని మనం రెన్యూవేబుల్ రిసోర్సెస్ అంటాం. Got it or not? So now we can, from the definition of renewable resources, means the resources or the energy resources that can be replenished even after we use.
ఈవెన్ ఆఫ్టర్ వి యూజ్ అంటే మనం వాడుకున్న తర్వాత లేదా ఒకసారి మనం వాడేసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి రీప్లెనిష్ చేసుకోగలిగితే వాటిని మనం వీఆర్ కాలింగ్ ఇట్ as రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్. ఓకే, దీనికి ఆపోజిట్లో మనకి నాన్ రెన్యూవబుల్ సోర్సెస్ వస్తాయండి. సో నాన్ రెన్యూవబుల్ అంటే ఇక్కడ రీప్లెనిష్డ్ అని చెప్పాం, అక్కడికి వచ్చేటప్పటికి దే కెనాట్ బి రీప్లెనిష్డ్. ఒకవేళ రీప్లెనిష్ అవ్వాల్సి వచ్చినా మనం హై కాస్ట్ పెట్టాల్సి వస్తుంది అక్కడ, అవునా కదా. కాబట్టి రెన్యూవబుల్కి నాన్ రెన్యూవబుల్కి మెయిన్ కూడా ఫండమెంటల్ ఏంటంటే రీప్లెనిష్డ్ అన్న కూడా మనకి తెలియాలండి. ఓకే, సో నౌ యూ కెన్ ఫ్రమ్ ద డెఫినేషన్. ఓకే, అంటే రెన్యూవబుల్ రిసోర్సెస్ ఆర్ నథింగ్ బట్ the energy sources that can be replenished even after we use those resources are called as the renewable energy resources. మరి వాటికి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే మనం జనరల్గా సోలార్ పవర్ అంటే ఏ రోజుకి ఆ రోజు మనం వాడుకుంటూ ఉంటున్నాం, మళ్ళీ నెక్స్ట్ డే అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, అవునా కదా, మళ్ళీ మనకు ఫ్రీగా వస్తుంది, అవునా కదా. సోలార్ పవర్, విండ్ పవర్, హైడ్రో పవర్. సో జనరలీ దీస్ ఆర్ ద టాప్ 3 బెస్ట్ ఎగ్జాంపుల్స్. ఓకే, సో వీటికి మనం ఎటువంటి కాస్ట్ అని మనం పే చేయగలం. ఒకవేళ అవసరం వచ్చినా మనం లో లెవెల్ కాస్ట్లో మళ్ళీ మనం తిరిగి మనం రీప్లేస్ చేసుకోగలం, అవునా కదా. బట్ అందుకే వీటిని ఏమన్నారు, రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ అన్నాము. బట్ ఇట్ ఆర్ నాట్. సో రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ అంటే ద ఎనర్జీ రిసోర్సెస్ దట్ కెన్ బి రీప్లెనిష్డ్ ఈవెన్ ఆఫ్టర్ వి యూజ్. ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఆర్ సోలార్ పవర్, విండ్ పవర్ అండ్ హైడ్రో పవర్. సో దీస్ 3 ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్. బట్ కమింగ్ టు నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ మళ్ళీ డెఫినేషన్ ఎలా చెప్తామంటే ద ఎనర్జీ రిసోర్సెస్ దట్ కెనాట్ బి రీప్లెనిష్డ్ ఎట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో కానీ లో లెవెల్ కాస్ట్లో కానీ అంత త్వరగా మళ్ళీ అవి రీప్లెనిష్ అవ్వవు. బట్ దే రిక్వైర్ వెరీ హై అమౌంట్ ఆఫ్ కాస్ట్. ఎక్కువ పెట్టుబడి పెడితే కానీ అవి మళ్ళీ మనం తిరిగి పొందలేమండి. అందుకే దే కెనాట్ బి ఈజీలీ రీప్లెనిష్డ్. అంత తొందరగా ఈజీగా రీప్లెనిష్ అవ్వవండి. ద ఎనర్జీ రిసోర్సెస్ విచ్ కెనాట్ బి ఈజీలీ రీప్లెనిష్డ్ or which cannot be replenished at low cost or at free of cost. It means that they require very high level investment. So వాటిని మనం నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ అంటాం. సో వాటికి బెస్ట్ ఎగ్జాంపుల్ కోల్, పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్ లైక్ ఫాజిల్ ఫ్యూయల్స్, అవునా కదా. సో ఫాజిల్ ఫ్యూయల్స్లో ఉన్నటువంటి కోల్ అండ్ పెట్రోలియం, సో దీస్ ఆర్ ద వెరీ వెరీ హైలీ కాస్ట్లీ మెటీరియల్, అవునా కదా. మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో దొరకవు, అలా అని చెప్పి లో లెవెల్ కాస్ట్లో కూడా దొరకవు. సో దానికి మనం ఎంతో కొంత అమౌంట్ పెట్టుబడి పెట్టిన తర్వాత కొనుక్కునో సంపాదించుకునో కాంట్రాక్ట్ పెట్టుకుని మనం తెప్పించుకోవాలి, అవునా కదా. కోల్, పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్, సో జనరల్లీ దీస్ ఆర్ నాట్ ఈజీలీ రీప్లెనిష్డ్. అండ్ దాంతోపాటు న్యూక్లియర్ పవర్, ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పెట్టాలన్నా కొన్ని కోట్లు ఖర్చు అవుతుంది. సో అందులో యూజ్ చేసే రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ కూడా కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఆ తవ్వకాల్లో అవి బయట తీయడం, ఈ మినరల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మళ్ళీ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడం, మళ్ళీ దాన్ని ఫిల్టర్ చేయడం, న్యూక్లియర్ రియాక్టర్ ద్వారా దాన్ని ఫిజన్ చేయడం, ఇంత దీన్ని బట్టి చెప్పుకుంటూ వెళ్తే ఈ నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్కి మనకి ఎక్కువ అమౌంట్ అనేది పెట్టాల్సి వస్తూ ఉంటుందండి. అందుకే వాటిని చాలా జ్యుడిషియల్గా లిమిటెడ్గా వాడుకోవాలి. ఓకే, సో ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ నాన్ రెన్యూవబుల్కి వచ్చేటప్పటికి న్యూక్లియర్ ఎనర్జీ. ఓకే, న్యూక్లియర్ ఎనర్జీ ఈజ్ అ నాన్ రెన్యూవబుల్ సోర్స్. అలాగే థర్మల్ ఎనర్జీ. థర్మల్ ఎనర్జీ అంటే బొగ్గుని కాల్చి ఆ బొగ్గు నుంచి స్టీమ్లోకి పంపించి ఆ స్టీమ్ నుంచి మళ్ళీ మనకి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తారండి. సో వాటి మనం థర్మల్ పవర్ ప్లాంట్స్ అంటాం. అవన్నీ మెయింటైన్ చేయాల్సిన మనకి రా మెటీరియల్స్ కానీ, బాయిలర్స్ కానీ, ఎక్విప్మెంట్స్ కానీ, టర్బైన్స్ కానీ, బ్లేడ్స్ కానీ, ఈ ఎలక్ట్రిసిటీ కేబుల్స్ అంటే మనకి అన్ని ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా ఎక్కువ అవుతుంది. కాబట్టి థర్మల్ ఎనర్జీ కానీ, న్యూక్లియర్ ఎనర్జీ కానీ, ఫాజిల్ ఫ్యూల్స్ లైక్ కోల్, పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్, ఇటువంటివన్నీ కూడా మనకి నాన్ రెన్యూవబుల్లోకి వెళ్తాయి. అంటే దీస్ కెనాట్ బి ఈజీలీ రీప్లెనిష్డ్ ఎట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆర్ లో కాస్ట్. ఇట్ మీన్ దట్ దే రిక్వైర్ వెరీ హై లెవెల్. ఓకే, సో నౌ ఐ థింక్ యూ హ్యావ్ గాట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ రెన్యూవబుల్ అండ్ నాన్ రెన్యూవబుల్ అండ్ ఎగ్జాంపుల్స్ ఆల్సో. Got it or not? So the next topic is about the ideal energy resources. Ideal energy resources, very very important. One more question అడుగుతుంటాడు. Ideal energy, IDEAL, ideal ఎనర్జీ రిసోర్సెస్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఐడియల్ ఎనర్జీ రిసోర్సెస్? అసలు ఐడియల్ ఎనర్జీ రిసోర్స్ అంటే ఏంటి అంటే, ఏ ఎనర్జీ రిసోర్సెస్ అయితే, లిజన్ కేర్ఫుల్లీ, ఏ ఎనర్జీ రిసోర్సెస్ అయితే ఈజీగా దొరుకుతాయో, అంటే చీప్లీ అవైలబుల్, అంటే మనం తక్కువ కాస్ట్, ఇందాక చెప్పుకున్నాం చూడండి, కాస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ, అవును కదా. చీప్లీ అవైలబుల్ అంటే మనం అనుకున్నటువంటి సరసమైన ధరలోకి మనకు అందుబాటులో ఉంటాయో, చీప్లీ అవైలబుల్. అండ్ ఈజీలీ రిమూవబుల్ అంటే మనకు అవసరం లేదు అనుకుంటే తొలగించేటట్టుగా, మనం కావాల్సి అనుకున్నప్పుడు చీప్గా అవైలబుల్ అయ్యేటట్టుగా. అండ్ దట్ టు పొల్యూషన్ ఫ్రీ, అంటే అంత ఎక్కువగా పొల్యూషన్ అన్నది క్రియేట్ చేయకుండా ఎకో ఫ్రెండ్లీగా ఉంటున్నటువంటి వాటిని ఐడియల్ ఎనర్జీ రిసోర్సెస్ అంటామండి. బట్ ఇట్ ఆర్ నాట్. సో ఒక రిసోర్సెస్ అన్నది ఐడియల్ ఎనర్జీ కింద మారాలంటే ఇట్ షుడ్ సాటిస్ఫై 3 కండిషన్స్. ఫస్ట్ వన్, చీప్లీ అవైలబుల్, అవి మనకి తక్కువ ధరలో మనకి అందుబాటులో ఉండాలి. చీప్లీ అవైలబుల్,
అండ్ సెకండ్ వన్ ఇందాక మనం చెప్పుకున్నటువంటిగా అది పొల్యూషన్ అనేది క్రియేట్ చేయకూడదు, ఇట్ మీన్ దట్ పొల్యూషన్ ఫ్రీ. అండ్ థర్డ్ వన్ మనకు అవసరం లేదు అనుకుంటే ఈజీలీ రిమూవబుల్, ఓకే, చీప్లీ అవైలబుల్, పొల్యూషన్ ఫ్రీ అండ్ ఈజీలీ కెన్ బి రిమూవబుల్. ఈ 3 క్యారెక్టరిస్టిక్స్ ఏ ఎనర్జీ రిసోర్సెస్లో అయితే ఉంటాయో వాటిని మనం ఐడియల్ ఎనర్జీ రిసోర్సెస్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే ఎకో ఫ్రెండ్లీ. ఈ వర్డ్ మీరు వినే ఉంటారండి. ఎకో ఫ్రెండ్లీ ఈజ్ నథింగ్ బట్ ద ఎనర్జీ రిసోర్సెస్ విచ్ ఆర్ నాట్ కాజింగ్ ఎనీ ఎఫెక్ట్ ఆర్ పొల్యూషన్ ఫ్రీ, ఓకే, విచ్ ఆర్ ఇన్ ఫ్రెండ్లీ నేచర్ టు ద ఎన్వైర్న్మెంట్. సో వాటిని మనం ఎకో ఫ్రెండ్లీ అంటూ ఉంటాం. Got it or not? So what is the perfect meaning of ideal energy resources? It means that they have to satisfy 3 conditions. Got it or not? So the next one is about the fossil fuels. ఇందాక చెప్పుకున్నాం కదండి, ఫాజిల్ ఫ్యూయల్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో జనరల్గా ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ అన్నవి ఒకప్పుడు ప్రాణం ఉన్నటువంటి ప్లాంట్ మెటీరియల్ అవ్వచ్చు, యానిమల్ మెటీరియల్ అవ్వచ్చు, ఏవైనా అవ్వచ్చు, ఓకే. సో దీస్ ఆర్ ద డెడ్ రిమైన్స్, అంటే పూర్వం కొన్ని వేల సంవత్సరాల కిందట ఉన్నటువంటి ఏన్షియంట్ లైఫ్ ఫామ్స్, ఓకే, అంటే పూర్వకాలంలో ప్రాణం ఉన్నటువంటి జీవరాశులు అవ్వచ్చు, ఏదైనా అంటే ఒక యానిమల్ కింగ్డమ్ సంబంధించిన అవ్వచ్చు, ప్లాంట్ కింగ్డమ్ సంబంధించిన అవ్వచ్చు, ఏదైనా సరే ఏన్షియంట్ లైఫ్ ఫామ్ కలిగి అది కొన్ని వేల సంవత్సరాల కిందట చనిపోయి డెడ్ కింద మారిపోయి అది భూమి లోపల ఉండిపోయినటువంటి వాటిని మనం ఫాజిల్ ఫ్యూయల్స్ అంటాం, ఓకే. సో ఇట్స్ అ పర్ఫెక్ట్ మీనింగ్. సో ఫాజిల్ ఫ్యూయల్స్ ఆర్ నథింగ్ బట్ దీస్ ఆర్ ద సబ్స్టెన్సెస్ విచ్ ఆర్ treated as the ancient landforms and nowadays they have been extincted and converted into fossil fuels. ఈ రోజు మనకి ఫాజిల్ ఫ్యూల్స్ కింద కన్వర్ట్ అయిపోయింది. అది ద బెస్ట్ ఎగ్జాంపుల్స్. అవి ఎలా కన్వర్ట్ అయిపోయింటే కోల్ అండ్ పెట్రోలియం కింద మనం కన్వర్ట్ అయిపోతుంది. అందుకే వాటిని మనం భూములను తీస్తూ ఉంటారు, అవునా కదా. అది పూర్వకాలంలో ఉన్నటువంటి ఏన్షియంట్ ల్యాండ్ ఫామ్స్ అని చెప్పుకున్నాం. ఆ ఏన్షియంట్ ల్యాండ్ ఫామ్స్ యొక్క డెడ్ రిమైన్స్ అంటే చనిపోయి డికంపోజ్ అయిపోయి కలిసిపోయి భూమిలో ఏదో ఒక సబ్స్టెన్స్ లభ్యమే మళ్ళీ బయటకు వస్తుంది. సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ కోల్, పెట్రోలియం ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫాజిల్ ఫ్యూల్స్. మనకి ఇది 1 మార్క్ క్వశ్చన్లో అడుగుతుంటాడండి. సో వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫాజిల్ ఫ్యూయల్స్ అని అడుగుతుంటాడు. వీ హ్యావ్ టు రైట్ కోల్ అండ్ పెట్రోలియం ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫాజిల్ ఫ్యూయల్స్. అండ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే ద సబ్స్టెన్సెస్ విచ్ ఆర్ ట్రీటెడ్ యాజ్ ద ఏన్షియంట్ ల్యాండ్ ఫామ్స్ విత్ డెడ్ ఎక్స్టింక్ట్ ఆఫ్ ద ఓల్డ్ జనరేషన్, ఓకే. సో అవి ఇప్పుడు మనకి ఎలా దొరుకుతుందంటే ఫాజిల్ ఫ్యూయల్స్ రూపంలో దొరుకుతున్నాయి. ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఆర్ నథింగ్ బట్ కోల్ అండ్ పెట్రోలియం. అయితే ఈ ఫాజిల్ ఫ్యూల్స్ కొన్ని వేల సంవత్సరాల కిందట అని చెప్పుకున్నాం, అవునా కదా. సో వాటికంటూ ఒక ఏజ్ ఉంటుంది. అవి ఎన్నాళ్ళ కిందట చనిపోయాయి లేదా ఎన్ని సంవత్సరాల కిందట ఎగ్జిస్టెన్స్లో ఉండేవి. సో వాటి యొక్క ఏజ్ని కనుక్కోవడానికి మనకు కొన్ని మెథడ్స్ కూడా ఉంటాయండి, ఓకే. ఐసోటోప్స్ ఉపయోగించుకుని కార్బన్ డేటింగ్ మెథడ్ అని చెప్పి, రేడియో యాక్టివ్ డేటింగ్ మెథడ్ అని చెప్పి, ఓకే. సో ఇలాగే డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. ఆ మెథడ్స్ని ఉపయోగించుకుని ఐసోటోప్స్తో ఉన్నటువంటి ఫాజిల్ ఫ్యూయల్స్ ఎన్ని సంవత్సరాల క్రితానికి చెందినటువంటివి అంటే ద ఏజ్ ఫ్యాక్టర్ని కూడా మనం యూజ్ చేసుకుని కనుక్కోవచ్చు, ఓకే. సో బై యూజింగ్ దీస్ ఐసోటోప్స్ ఆఫ్ డిఫరెంట్ కార్బన్స్ ఉపయోగించుకుని ఈ రేడియో యాక్టివ్ ఐసోటోప్ కానీ కార్బన్ డేటింగ్ మెథడ్ని ఉపయోగించుకుని కానీ మనం లైఫ్ హిస్టరీని మనం ట్రేస్ చేయొచ్చండి ఒక ఫాజిల్ ఫ్యూయల్. కొరిటర్న్. సో నెక్స్ట్ అసలు ఈ సబ్జెక్ట్ అంతా ఉంది అంటే ఫాజిల్ ఫ్యూల్స్ అని చెప్తున్నాం, అవునా కదా. ఈ ఫాజిల్ ఫ్యూల్స్ గురించి కూడా స్టడీ చేయడానికి ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ద సబ్జెక్ట్ని మనం ప్యాలియాంటాలజీ అంటామండి. వాట్ ఇట్ ఆర్ నాట్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, ఓకే. ద సబ్జెక్ట్ దట్ డీల్స్ విత్ ద స్టడీ ఆఫ్ ఫాజిల్ ఫ్యూయల్స్. ఫాజిల్ ఫ్యూయల్స్ గురించి స్టడీ చేసే సబ్జెక్ట్ని వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ప్యాలియాంటాలజీ. PALAEON TOLOGY ప్యాలియాంటాలజీ. PALAEON ప్యాలియాంటాలజీ. ఇట్ ఈస్ ద సబ్జెక్ట్ దట్ డీల్స్ విత్ ద స్టడీ ఆఫ్ ద ఫాజిల్ ఫ్యూయల్స్. ఫాజిల్ ఫ్యూయల్స్కి సంబంధించినటువంటి అధ్యయనం చేసే శాస్త్రాన్ని వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ప్యాలియాంటాలజీ. సో ఇట్ ఈస్ అ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ రిగార్డింగ్ ఫాజిల్ ఫ్యూయల్స్. సో దీని మీద మనం చాలా క్వశ్చన్స్ కూడా కవర్ చేసుకున్నాను. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫాజిల్ ఫ్యూయల్స్, ఓకే. అలాగే గివ్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫాజిల్ ఫ్యూయల్స్, ఓకే. అండ్ అలాగే వాట్ ఆర్ ద డిఫరెంట్ మెథడ్స్ టు డిటర్మైన్ ద ఏజ్ ఆఫ్ ద ఫాజిల్ ఫ్యూయల్స్, అవునా కదా. అండ్ అలాగే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్యాలియాంటాలజీ లేదా నేమ్ ద సబ్జెక్ట్ దట్ డీల్స్ విత్ ద స్టడీ ఆఫ్ ద ఫాజిల్ ఫ్యూయల్స్. ఇలాగ మనం ఫాజిల్ ఫ్యూయల్స్ మీద ఒక 4 to 5 క్వశ్చన్స్ కవర్ చేసుకున్నాం. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్. కొన్ని అబ్రివేషన్స్ వస్తాయి. ఈ అబ్రివేషన్స్ యొక్క ఇంపార్టెన్స్ కూడా ఉంటుంది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ లేదా ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. వాట్ ఇట్ ఆర్ నాట్. సో అయితే ఇక్కడ అబ్రివేషన్స్ ఏంటి అనేది ఫస్ట్ వన్ చూస్తే ICRISAT అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అబ్రివేషన్. సో ప్లీజ్ పే యువర్ అటెన్షన్ ఎవ్రీ వన్. సో ద ఫస్ట్ ఇంపార్టెంట్ అబ్రివేషన్ ఏంటంటే ICRISAT. ICRISAT
ఎస్ఏటి. దీన్ని మనం ఎక్స్పెండ్ చేయమంటూ ఉంటాడండి. ఖచ్చితంగా 1 మార్క్ క్వశ్చన్లో కానీ లేదా ఆబ్జెక్టివ్ టైప్లో కానీ ఎక్స్పెండ్ చేయమంటూ ఉంటాడు. ఎక్స్పాండ్ ఇక్రీసాట్. ఇక్రీసాట్ అంటే ICRISAT. ఓకే, ఈ ఇక్రీసాట్ అన్న వర్డ్ని మనం ఎక్స్పెండ్ చేయమంటూ ఉంటాడు. ఇట్ మీన్ దట్ వీ హ్యావ్ టు రైట్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ దట్ ఇక్రీసాట్. సో ఇక్రీసాట్ స్టాండ్స్ ఫర్, ఓకే లిజన్ కేర్ఫుల్లీ, ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ యారిడ్ ట్రాపిక్స్. ఓకే, సో దాని యొక్క ఫుల్ ఫామ్ ఏంటండి? ఇంటర్నేషనల్. ఐ అంటే ఇక్రీసాట్లో చెప్పుకున్నాం కదా, ఇక్రీసాట్లో ఐ అంటే ఇంటర్నేషనల్, సి అంటే క్రాప్, ఇంటర్నేషనల్ క్రాప్, ఆర్ అంటే రీసెర్చ్, ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్, ఇంకొక ఐ వచ్చిందండి. ఓకే, ఇన్స్టిట్యూట్, ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్, FOR ఫర్ పెట్టి, SAT. ఇక్రీసాట్లో SAT ఉంది కానీ లాస్ట్లో ఎస్ అంటే సెమీ, ఏ అంటే ఎరిడ్, ARID ఎరిడ్, టీ అంటే ట్రాపిక్స్, TROPICS, ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ యారిడ్ ట్రాపిక్స్ ఈజ్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఇక్రీసాట్. గాట్ ఇట్ ఆర్ నాట్? సో దీని యొక్క హెడ్ ఆఫీస్ వచ్చి మనకి హైదరాబాద్లో ఉందండి. సో దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటి? అసలు ఇక్రీసాట్ వల్ల మెయిన్ బెనిఫిట్ పొందే వాళ్ళు ఎవరంటే ఫార్మర్స్ అండి. సో ఫార్మర్స్కి ఎప్పటికప్పుడు బెనిఫిషియల్ ప్రోగ్రామ్స్ అంటే ఫార్మర్స్కి, ఎన్వైర్న్మెంట్కి, ఫార్మర్కి ఉన్నటువంటి ఒక మంచి రిలేషన్ని డెవలప్ చేస్తూ ఫార్మర్స్ ఒక మంచి హై ఈల్డింగ్ వెరైటీ టెక్నిక్స్ ఉపయోగించుకుంటూ వాళ్ళ యొక్క ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ ఎలా పెంచుకోవాలి, అలాగే ఫార్మర్స్లో అవేర్నెస్ క్యాంపెయిన్స్ లేదా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అవి పెట్టి వాళ్ళని ఏ విధంగా సైంటిఫికల్గా అప్డేట్ చేయించాలి, ఇటువంటి వాటి మీద అంటే లేటెస్ట్ ఫార్మింగ్ టెక్నిక్స్ మీద దృష్టి పెడుతూ ఫార్మర్స్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఒక అవేర్నెస్ని క్రియేట్ చేసే సంస్థ మనకి ఇక్రీసాట్ అండి. ఓకే, ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ దిస్ ఇక్రీసాట్ ఈజ్ టు బ్రింగ్ సమ్ వెల్ఫేర్ స్కీమ్స్ ఇన్ ద ఫార్మర్స్. ఓకే, అంటే రైతాంగంలో ఉన్నటువంటి కొన్ని మార్పులకి శ్రీకారం చుడుతూ వాళ్ళకి ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ఒక హై ఈల్డింగ్ వెరైటీ క్రాప్ ఈల్డ్ అన్నది డెవలప్ చేయడానికి స్థాపించబడినటువంటి ఒక సంస్థే ఇక్రీసాట్. బట్ ఇట్ ఆర్ నాట్? సో ద నెక్స్ట్ వన్ ఈజ్ అబౌట్ ద UNDP. ఇది ఆల్రెడీ మనకి సోషల్లో కూడా వస్తుందండి, UNDP. ఓకే, సో ఇట్ ఈస్ ద మెయిన్ బాడీ దట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ డిటర్మైనింగ్ ద HDI ర్యాంక్. సో ప్రతి కంట్రీకి HDI ర్యాంక్ని డిటర్మైన్ చేసే ఒక సంస్థ UNDP. ఓకే, UNDP స్టాండ్స్ ఫర్ యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఓకే, యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, నేషనల్ కాదండి, నేషన్, యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. అండ్ థర్డ్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది ప్రకృతికి సంబంధించిందండి. ఎక్స్పాండ్ IUCN, IUCN ఎక్స్పాండ్ చేయమంటూ ఉంటాడండి. ఓకే, IUCN, ఓకే, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. Okay, the full form of IUCN is International Union for Conservation of Nature. So these three are the important abbreviations: ICRISAT, UNDP and IUCN. IUCN stands for International Union for కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. ప్రకృతిని కన్జర్వ్ చేసుకోవడానికి స్థాపించినటువంటి ఒక సంస్థ IUCN, కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. బట్ ఇట్ ఆర్ నాట్? సో దీస్ త్రీ ఆర్ ద ఇంపార్టెంట్ అబ్రివేషన్స్. ఓకే, సో ద నెక్స్ట్ వన్ ఈజ్ అబౌట్ ద జనరల్ క్వశ్చన్ ఒకటి అడుగుతుంటాడండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. వై షుడ్ వీ యూజ్ ఫాజిల్ ఫ్యూయల్స్ జుడిషియస్లీ? ఓకే, మనకు ఉన్నటువంటి ఫాజిల్ ఫ్యూయల్స్ ఇందాక చెప్పుకున్నాం కదంటే కోల్, పెట్రోలియం. సో దీస్ ఆర్ బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫాజిల్ ఫ్యూయల్స్ అని చెప్పుకున్నాం. వీటిని జుడిషియల్గా ఎందుకు వాడాలి? జుడిషియల్గా అంటే ఇష్టం వచ్చినట్టు వాడేయడం కాకుండా ఒక క్రమబద్ధీకరణ అంటే ఒక లీగల్ వేలో జుడిషియల్గా అంటే న్యాయంగా ఎలా వాడాలి, ఎందుకు అలా వాడాలి? వై షుడ్ వీ యూజ్ దీస్ ఫాజిల్ ఫ్యూయల్స్ జుడిషియస్లీ? ఇది జనరల్గా అడుగుతుంటాడండి. ఇది థింక్ చేసి రాయొచ్చు. జుడిషియల్గా ఎందుకు వాడాలంటే ఇందాక చెప్పుకున్నాం, ఈ కోల్ అవ్వచ్చు, పెట్రోలియం కానీ, ఈ కోల్ కానీ, ఫాజిల్ ఫ్యూయల్స్ అన్నవి నాన్ రెన్యూవబుల్ చెందినవి, అవునా కదా? నాన్ రెన్యూవబుల్ చెందుతున్నాయి అంటే అవి చాలా తక్కువగా దొరుకుతాయి, అవునా కదా? సో దీస్ కోల్ అండ్ పెట్రోలియం విచ్ ఆర్ కాల్డ్ ఎస్ ఫాజిల్ ఫ్యూయల్స్, దీస్ ఫాజిల్ ఫ్యూయల్స్ ఆర్ అవైలబుల్ ఇన్ లిమిటెడ్ ఇన్ నేచర్. లిమిటెడ్గా దొరుకుతాయి, ఎప్పటికప్పుడు అబండెంట్గా దొరకవు, అవునా కదా? ఫస్ట్ కండిషన్ ఏంటంటే అవి లిమిటెడ్గా దొరుకుతాయి. సెకండ్ వన్, లిమిటెడ్గా దొరుకుతూ నాన్ రెన్యూవబుల్ కేటగిరీ అంటే అంత తక్కువ కాస్ట్కి కానీ ఫ్రీ కాస్ట్కి కానీ రావు అవి, అవునా కదా? మనం ఎంతో కొంత ఎక్కువగా పెట్టాలి వాటి మీద. అంటే నాన్ రెన్యూవబుల్ సోర్సెస్కి బిలాంగ్ అవుతూ ఫ్రీ ఆఫ్ కాస్ట్కి రాకుండా లిమిటెడ్గా ఉంటూ
దాంతోపాటుగా ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ మనం బర్న్ చేయడం అంటే ఇక్కడ కంబషన్ చేసినప్పుడు ఖచ్చితంగా హయ్యర్ అమౌంట్ ఆఫ్ పొల్యూషన్ అనేది లిబరేట్ అవుతుంది, అవునా కదా. సో అది దొరికింది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు తగలబెట్టేయకూడదు. కోలు పెట్రోల్ ఉన్నాయి కదా అని చెప్పి కాల్చుకుంటూ వెళ్ళిపోతూ లేదా కంబస్ట్ చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా ఆ లాస్ మనం బేర్ చేయాలి, అవునా కదా. అంటే ఇక్కడ పొల్యూషన్ అంతా పెరిగిపోతూ ఉంటుంది కాబట్టి వాటిని ఎంతవరకు వాడాలో అంతవరకే వాడాలి. దాన్ని మనం జ్యుడిషియల్ అంటాం. అవునా కదా. జ్యుడిషియస్గా ఎందుకు వాడాలంటే ఈ 3 రీజన్స్ రాయించండి. ద ఫాజిల్ ఫ్యూల్స్ ఆర్ అవైలబుల్ వెరీ లిమిటెడ్ ఇన్ నేచర్ అండ్ దట్ టు దీస్ fossil fuels belongs to non-renewable sources, and by exhausting or by combusting these non-renewable sources like fossil fuel, it will generate higher amount of pollution so that it will damage the environment. Kabatti we have to use this fossil fuels in a judicial manner. Got it or not? So ఈ 3 reasons రాయాలని ఖచ్చితంగా. లిమిటెడ్గా దొరుకుతాయి, నాన్ రెన్యూవబుల్ కేటగిరీకి చెందినవి, అండ్ దట్ టు పొల్యూషన్ అనేది ఎక్కువగా లిబరేట్ చేస్తాయి కాబట్టి వీటిని ఎంతవరకు వాడాలో అంతవరకే వాడాలి. దాన్ని మనం జ్యుడిషియల్ అంటాం. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ అబౌట్ ద 4 Rs. ఓకే, మనం ఇప్పటివరకు 3 Rs చూసాం. అంటే మనం ఇప్పటివరకు బయాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం రిడ్యూస్, రీయూజ్, రీసైకిల్ అని చెప్పి 3 Rs చూసాం. కానీ ఇక్కడ ఈ లెసన్లో మనకి 4th R, ఇంకొక R కూడా ఇంక్లూడ్ అవుతుందండి. ఓకే, ఎక్స్ప్లెయిన్ వాట్ ఆర్ ద 4 Rs అని చెప్పు అంటూ ఉంటాడండి. ఓకే, ఆ 4 Rsలో 3 Rs మనకు తెలుసు, రిడ్యూస్, రీయూజ్, రీసైకిల్, అండ్ ఆ కొత్తగా వచ్చిన R ఏంటంటే రికవర్. ఓకే, అంటే లాస్ట్ అయిపోయిన దాన్ని లేదా కోల్పోయిన దాన్ని లేదా పోయిన దాన్ని మళ్ళీ మనం తిరిగి ఎలా తెచ్చుకోవాలి, రికవర్. ఓకే, రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ అండ్ రికవర్. సో దీస్ ఆర్ ద 4 important 4 Rs. ఓకే, ఇన్ ప్రొటెక్టింగ్ ద ఎన్వైర్న్మెంట్ ఫ్రమ్ డిగ్రేడేషన్. గాట్ ఇట్ ఆర్ నాట్? సో ద నెక్స్ట్ వన్ ఈజ్ అబౌట్ ద జనరల్ క్వశ్చన్. ఓకే, which plant, listen carefully, which plant makes the soil నైట్రోజన్ రిచ్? సాయిల్లో నైట్రోజన్ బాగా పెరగాలి, నత్రజని అంటాం, నైట్రోజన్. ఓకే, సాయిల్లో బాగా నైట్రోజన్ డెవలప్ అవ్వాలి అంటే వీ నో దట్ నైట్రోజన్ ఈజ్ వెరీ వెరీ ప్రైమరీ ఎసెన్షియల్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ ద ప్లాంట్. ఓకే, అంటే మొక్క ఎదుగుదలకి నైట్రోజన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, ద బెస్ట్ అండ్ ప్రైమరీ సపోర్టివ్ ఏజెంట్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ ద ప్లాంట్ ఈజ్ నైట్రోజన్. అటువంటి నైట్రోజన్ సాయిల్లో బాగా ఉండాలి అంటే ఇక్కడ ఏ ప్లాంట్ నుంచి ఆ సాయిల్ నైట్రోజన్ అనేది ఎక్కువ డెవలప్ చేసుకుంటుంది అని అడుగుతున్నాడండి. ద ఆన్సర్ ఈజ్ గ్లిరిసీడియా. ద నేమ్ ఆఫ్ ద ప్లాంట్ ఈజ్ గ్లిరిసీడియా. ఓకే, గ్లిరి, GLIRI, గ్లిరిసీడియా, CIDIA, గ్లిరిసీడియా అండి. ఓకే, GLIRICIDIA, గ్లిరిసీడియా ఈజ్ ద plant that makes the soil to have more nitrogen content in order to support for the best growth of the plant. Got it or not? So plant యొక్క best growth కి సపోర్ట్ చేయడానికి నైట్రోజన్ కావాలంటే the nitrogen it will make the plant that makes the soil having nitrogen content more is Gliricidia. Got it or not? So the last important topic today we are going to cover is about the protection of environment. సో లేదా మనకి ఎన్వైర్న్మెంట్ని ఏ విధంగా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో చూసుకున్నాం. ఎన్వైర్న్మెంట్ మనం ప్రొటెక్ట్ చేయాలంటే ఈ కెమికల్స్ కానీ ఫెర్టిలైజర్స్ కానీ తక్కువగా వాడాలి. అలాగే డీఫారెస్టేషన్ అంటే చెట్లను నరకూడదు. అండ్ అలాగే గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిట్ చేసే ఫ్యాక్టరీస్ కానీ ఈ ఆటోమొబైల్స్ కానీ యూసేజ్ తగ్గించాలి. అండ్ అలాగే మనకు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ మనం యూజ్ చేయడానికి మనం ట్రై చేయాలి. అండ్ దట్ ఓల్డ్ కండెమ్డ్ వెహికల్స్ అన్నింటినీ కూడా ఆఫ్ చేసేయాలి. సో లైక్ ది సమ్ ఇంపార్టెంట్ ఇంకా జనరల్గా కొన్ని స్లోగన్స్ వస్తూ ఉంటాయండి. సేవ్ ద నేచర్ ఫర్ ద బెటర్ ఫ్యూచర్. ఓకే, సో ఇటువంటివన్నీ మీకు ఏమైనా క్రియేటివిటీలో వస్తే అవి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. రిటర్న్. సో దీస్ ఆర్ ద ఫండమెంటల్ కాన్సెప్ట్స్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్. ఓకే, సో ఇవి జనరల్గా ఎవరైనా నేర్చుకోవచ్చు అండ్ వెరీ వెరీ ఈజియెస్ట్ అండ్ స్కోరింగ్ టాపిక్స్. ఓకే, సో బట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఈజ్ paleontology. Paleontology is nothing but a study or the subject that deals with the study of fossil fuels is called paleontology. Okay, so in tomorrow's class we shall discuss about the heredity concept. Heredity. Okay, వంశ పారంపర్యం అంటూ ఉంటుంది, అవునా కదా. అంటే ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి పోలికలు కానీ మనకి పోలికలతో పాటు మనకి ఈ గుణగణాంకాలు అంటే మనకి గుణాలు ఎలా ట్రాన్స్ఫర్ అవుతాయి, అలాగే పోలికలు ఎలా వచ్చాయి, ఇవన్నీ కూడా మనకి హెరిడిటీ అంటే వంశ పారంపర్యంలో టుమారో వీ షల్ ఫోకస్ ఆన్ సమ్ మోర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. అంటిల్ దెన్ టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.